గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ కూడా ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఎలా జరుపుకుంటున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. నేనైతే ఇప్పుడు గార్డెన్లోకి ఎందుకు వచ్చానంటే వ్రతానికి పూజకి కావాల్సిన పువ్వులైనా కానీ కొన్ని ఆకులు ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. మన గార్డెన్లోనే పూజకి కావాల్సినవి చాలా ఉన్నాయి, పండ్లు కూడా కాసాయి. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. అయితే అందరికీ కూడా వరలక్ష్మీదేవి లక్ష్మీ అమ్మవారి కృప దీవెనలు అందరిపై ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదామండి. ఏమేమి పూసాయి ఫస్ట్ అయితే పువ్వులు కోసేసుకుందాం. చూసారా, మళ్ళీ అడేనియం రెడీ అయిపోయింది. మొదటి వారం కోసుకున్నాము, రెండో వారం కూడా రెడీ అయిపోయిందండి. ఇవే కాదు, నాగచంప పూలు ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కోసేసుకుందామా? ఇవి చాలా రంగురంగులు, ఈ రంగు భలే ఉందండి. అమ్మవారికి పెట్టినా లేదంటే పూజలో ప్రతి పటానికి కూడా ఇవి గనక అలంకరిస్తే చాలా బాగుంటుంది. ఎంత అందంగా కనిపిస్తున్నారో దేవుళ్ళు. ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్తో కోస్తున్నాను అనిపిస్తుందండి మీకు, కానీ రైట్ హ్యాండ్తోనే కోస్తున్నాను. ఇది ఫ్రంట్ కెమెరా అవ్వడం వల్ల అలా లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుందండి. ఓకే అండి, ఇవి వచ్చాయండి చక్కగా. తెల్ల గులాబీలు పూసాయండి, ఎర్ర గులాబీ, నాగచంప పూలు మళ్ళీ రెడీ అయిపోయింది చాలా చక్కగానా. నాగచంప పూలు గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయండి. మనకి ఎప్పుడు పువ్వులు పూయాలంటే ఈ ఒక్క మొక్క కటింగ్ ద్వారా పెంచుకోవచ్చు. చిన్న స్టెమ్ కటింగ్ తెచ్చుకొని చక్కగా పెంచుకోండి. ఇక గార్డెన్లో పువ్వులే పువ్వులు అనమాట. ఇదైతే హుదూ తుఫాన్ అప్పుడు కింద పడిపోయిందండి. అంటే కింద ఫ్లోర్లో ఉండేది, కింద పడిపోయి పగిలిపోయింది కుండీ కూడా. భయం వేసి పైకి తెచ్చేసాను అనమాట. ఎల్లో గన్నేరు అండి, ముద్ద గన్నేరు బాగుంటుందండి. ఇవైతే నేను ఊరు వెళ్ళినప్పుడు ఒక నర్సరీలో తెచ్చుకున్నాను. నిత్యం పూలు పూస్తూనే ఉంటాయండి ఇవి. ఏంటో పూలు అనేసరికి అన్ని రకాలు పెంచాలనిపిస్తూ ఉంటుంది కదండి. ముద్ద గన్నేరు, నందివర్ధనం, గులాబీలు, మందారాలు, కనకాంబరాలు, అన్ని రకాల పూలు ఉన్నాయండి. ఆల్మండ్స్ పూస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వైట్ గన్నేరు ఉంది, ఎల్లో గన్నేరు, ఇలా అన్ని రకాల పూలని పెంచుకోవడం వల్ల మనకి కళగా ఉంటుందండి. గార్డెన్ కూడా అన్ని రకాల రంగురంగుల పూలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా పూయడం వల్ల కూడా మనకి పాలినేషన్ సమస్య పోతుంది, కలర్ఫుల్గా గార్డెన్ ఉంటుంది. మనకి కూడా కళ్ళకి ఆనందంగా అనిపిస్తుందండి. కాయగూరలే కాదు, పండ్లే కాదు, పువ్వులు, ఇంకా అన్ని రకాల వెజిటబుల్స్, ఆకుకూరలు, పచ్చదనాన్ని ఇలా గార్డెన్ ద్వారానే మనం ఆ ఆనందాన్ని పొందగలుగుతామండి. మన కింద పెరటిలో బోలెడని తమలపాకులు ఉన్నాయండి. అయితే ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా పెద్ద పెద్ద ఆకులు, కొన్ని అయితేనండి చాలా, అంటే ప్రసాదం కూడా పెట్టేయచ్చు అనమాట. అంత పెద్ద పెద్ద ఆకులు కనిపిస్తున్నాయి. అవి కూడా కట్ చేశాను. ఏమైనా ఒక ప్లేట్లో పెట్టినా ఈ ఆకు వేసి దానిపైన పరమాన్నం కానీ మనం ప్రసాదాలు తయారు చేసి పెట్టినవన్నీ కూడా అందులో అలాగ అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు కదండి. చూడండి, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి మన గార్డెన్లో. ఇచ్చే మెన్యూని బట్టి ఈ ఆకులు కూడా అలా లీవ్స్ అనేవి బాగా వస్తాయి. మీకు ఈ ఆకులు బాగా రావడానికి ఎప్సమ్ సాల్ట్ని వేయండి, మెన్యూర్ని. ఇంకా నేనైతే మినపప్పు కడిగింది కూడా, పొట్టుపప్పు కడిగిన పప్పు, ఆ వాటర్ కూడా వేస్తానండి. అందుకనే ఇలాగా చక్కగా బాగా హెల్తీగా వస్తుంటాయి తమలపాకులు. అరిటాకులు కోసుకుందామండి. మామిడి కొమ్మలు తీసుకుందామండి.
గార్డెన్లో కొన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇదిగోండి స్టార్ ఫ్రూట్, మనం అమ్మవారికి పెడదాము. ఇంక ఇవి కూడా ఎలాగూ ఉన్నాయి కదండి, పెద్దవి అవుతాయి కానీ పూజకి అవసరం, మన గార్డెన్లో తెంపి పెడదామని చెప్పి 3 కట్ చేశాను. అలాగే ఇక్కడ మనకి నారింజ కాయలు కూడా రెడీ అయిపోయాయండి, ఇవి కూడా తీద్దాం. కొంచెం పెద్ద సైజు ఉన్నవి కట్ చేసుకుందాం. ఇంకా ఉన్నాయి కదండి, అవి వినాయక చవితికి పెట్టచ్చు. వినాయక చవితి కోసం 3 కాయలు తెంపుదామండి. ఇక్కడ 2 ఉన్నాయి, చూద్దాం. సరే 4 తెంపేద్దాం. అమ్మోయ్ ఇవి రెడీ అయిపోయింది, కలర్ వచ్చేస్తుందండి. ఇగోండి కలర్ వస్తుంది, జ్యూస్ చేసుకోవచ్చు మనకి అమ్మవారికి పెట్టిన తర్వాత. ఎలాగో మనమేగా చేసుకునేది. ఓకే అండి. ఇక్కడ ఆల్రెడీ మనం బొత్తాయి పళ్ళు కోసుకున్నాం కదండి, ఎల్లో ఆరెంజ్. ఇక్కడ వాసంబి ఏదో అన్నారండి, అవి పేరు నాకు తెలియదు, అలా అంటారని. ఇవన్నీ కూడా కట్ చేసి ఆ రోజు ఫ్రిడ్జ్లో పెట్టానండి. మరి పూజకి అవసరం కదా, ఎందుకంటే విపరీతమైన గాలి వచ్చేసిందండి. ఎక్కడ కింద పడి రాలిపోయి పగిలిపోతాయో అని భయం వేసి ముందు రోజే కట్ చేసేసుకున్నానండి ఇవి. ఓకే, నారింజ కాయలు కూడా కట్ చేసాము. నెక్స్ట్ ఏమో స్టార్ ఫ్రూట్ కూడా రెడీ అయిపోయింది. అన్నీ కట్ చేసి ఏమున్నాయి చూసేద్దాం పదండి. సపోటా పళ్ళు అయితే సీజన్ అయిపోయిందండి, లాస్ట్ పండుగండి. దేవుడి కోసం ఒక్కటే మిగిలింది, అది కూడా కింద పడిపోయిందండి. ఇంకా అయిపోయింది సీజన్. అంటే ఇప్పుడు మొత్తం మళ్ళీ పోత వస్తుంది అనమాట, మళ్ళీ వస్తుంది, ఆల్రెడీ వస్తుంది. ఇక మళ్ళీ టైం పడుతుంది మనకి ఇలా సపోటాలు రావాలంటే. ఒకటి వచ్చింది అమ్మవారి కోసం. చూడండి, ఆరెంజ్ వచ్చాయి, అలాగే నారింజ కాయలు వచ్చాయి, సపోటా, స్టార్ ఫ్రూట్, ఇంకా అరటిపళ్ళతో మనకి 5 రకాలు అయిపోతాయండి. పులిహోర చేయడానికి నేను కరివేపాకుని కట్ చేస్తున్నానండి. కనిపిస్తుందా? మనం ఇలా కట్ చేస్తూ ఉంటేనే ఇంకా మరలా చిగురులు వస్తాయి. కొత్త ఆకు జనరేట్ అవుతుంటుందండి. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా. కట్ చేస్తుంటేనే స్మెల్ అయితే సూపర్గా ఉంది, బాగుంది. చూసారండి, ఈ రోజుకైతే నాకు ఇవి తెంపుకున్నాను. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, టైం అవుతుంది. ఓకే, నెక్స్ట్ కట్ చేసుకుంటానండి. అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, మొన్నే కట్ చేశాను కదా, అవి ఉన్నాయి. ఇదండి మన హార్వెస్ట్. ఇదైతే అవసరానికి కావాల్సిన హార్వెస్ట్ అండి. బయటికి వెళ్ళి కొని తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా మనం కదా, కానీ గార్డెన్లో ఉన్నాయి. ఇంకెందుకండి, ఇవి బయట కొనక్కర్లేదు. ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి, ఫ్లవర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏమో ఆకులు, కరివేపాకు, తమలపాకులు అయితే బోలెడు. ఇంకా అందరికీ కూడా తాంబూలం ఇస్తాం కదండి, చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఇప్పుడే మనకి తమలపాకులు, అరిటాకులు కూడా పూజకి. ఇంకా కింద పెద్ద ఆకులే ఉన్నాయండి, పెద్ద చెట్టు ఉంది కదా, అందక కట్ చేయలేదు. నాకు అందినవని చెప్పి ఇక్కడ 2 తీసాను, ఇంకా కిందన ఉంది, అది కూడా కట్ చేయాలి. ఎలా ఉందండి, నచ్చిందా హార్వెస్ట్? ఈ హార్వెస్ట్ నచ్చితే మరి లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ అండి.